రాష్ట్రంలో ఎన్నికల సందడి మొదలైంది. ఎన్నికలకి మరో నెల రోజులు మాత్రమే సమయం ఉండడంతో అన్ని రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతూ ఉన్నాయి. టీడీపీ, జనసేన కూటమితో బీజేపీ చేతులు కలపడంతో ఏపీ రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. జగన్ ఒక్కడే ఒకవైపు, మిగిలిన పార్టీలన్నీ మరొక వైపు అన్నట్టుగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. జగన్ను ఓడించడానికి రాజకీయ పార్టీలన్నీ కూడా ఏకమవుతూ ఉన్నాయి. అయినా గెలుపుపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా తామే అధికారంలోకి వస్తామని జగన్ చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా సీఎం జగన్ అడుగులు వేస్తూ ఉన్నారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించాలంటే గోదావరి జిల్లాల్లో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవాల్సి ఉంటుంది. 2014 ఎన్నికల్లో టీడీపీ కూటమికి పట్టం కట్టిన గోదావరి ప్రజలు 2019 ఎన్నికల్లో జగన్ పార్టీకి విజయం అందించారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ ఈ 2 జిల్లాల్లో విజయం సాధిస్తుందో ఆ పార్టీయే అధికారంలోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ కూటమి 2 జిల్లాల్లో చాలానే ఆశలు పెట్టుకుంది. పవన్ కళ్యాణ్ అండతో అధిక స్థానాల్లో మెజార్టీ విజయం సాధించవచ్చని చంద్రబాబు లెక్కలు వేసుకుంటున్నారు. అయితే వాస్తవ పరిస్థితి దీనికి విరుద్ధంగా ఉన్నట్టు కనిపిస్తుంది. సీఎం జగన్ గోదావరి జిల్లాపై స్పెషల్గా ఫోకస్ పెట్టారు. 2 జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాల్లో సంక్షేమ పథకాల అమలు, సంక్షేమ పథకాల పంపిణీ, ఇతర పథకాలతో పాటు పలు అంశాలపై ఆయన ఆరా తీస్తూ ఉన్నారు. ఇదే సమయంలో ఉభయ గోదావరి జిల్లాల్లో బలమైన నేతలపై అధికార వైసీపీ గురిపెట్టింది. దీనిలో భాగంగానే కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను పార్టీలోకి ఆహ్వానించింది. గోదావరి జిల్లాల్లో ముద్రగడ పద్మనాభంకు మంచి పట్టుంది. 4-5 నియోజకవర్గాల్లో ఆయన ప్రభావం ఉంటుంది. ముద్రగడ పద్మనాభంను చేర్చుకోవడం ద్వారా కాపులకు మరింత దగ్గర కావాలని అధికార పార్టీ ప్రయత్నిస్తుంది. ఇక టీడీపీ కీలక నేతల్లో ఒకరైన యనమల రామకృష్ణుడు సోదరుడు యనమల కృష్ణుడు వైసీపీలో చేర్చుకోవడం ద్వారా టీడీపీకి వైసీపీ గట్టి షాకే ఇచ్చింది. ఇక తాడేపల్లిగూడెం మాజీ ఎమ్మెల్యే ఈలి నాని సైతం వైసీపీ గూటికి చేరారు. పిఠాపురం టీడీపీ నేత వర్మతో సైతం నాయకులు మంతనాలు జరుపుతూ ఉన్నారు. వీరితో పాటు టీడీపీలో అసంతృప్తితో ఉన్న నాయకులపై అధికార పార్టీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నుంచి కూడా అధికార పార్టీలోకి భారీగా వలసలు ఉండే అవకాశం కనిపిస్తుంది. జనసేనలో టికెట్ దక్కని నేతలతో వైసీపీ ముఖ్య నేతలు చర్చలు జరుపుతున్నారు. దీంతో అటు టీడీపీతో పాటు ఇటు జనసేన సైతం ఒకేసారి చెక్ పెట్టడానికి సీఎం జగన్ సిద్ధమవుతూ ఉన్నారు. ప్రస్తుతానికి అయితే ఉభయ గోదావరి జిల్లాల్లో జగన్ హవానే కనిపిస్తుంది. మరి రాబో రోజుల్లో జగన్ను ఎదుర్కోవడానికి రాజకీయ ప్రత్యర్థులు ఎలాంటి ప్రణాళికలతో ముందుకు వస్తారో చూడాలి.